హైదరాబాద్లో ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ సురేష్ కుమార్ ఇంటిపై దాడులు నిర్వహించారు ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలతో సోదాలు చేశారు. హైదరాబాద్లోని ఆయన ఆఫీస్తో పాటు కరీంనగర్లోనూ ఒకే సమయంలో రైడ్స్ చేశారు. ప్రొద్దుటూరులోని ఆయన బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహించారు. ఇప్పటివరకు సుమారు 10 కోట్లు విలువ చేసే ఆస్తులను గుర్తించారు. మొత్తం 4 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. 10 ప్లాట్లను గుర్తించారు. ఆస్తుల విలువ లెక్కిస్తున్నామని, బ్యాంక్ లాకర్లు తెరవాల్సి ఉందని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. అయితే ఆస్తులన్నీ తన కుమారుడు సంపాదించినవే అని చెబుతున్నారు ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ సురేష్ కుమార్. ఈ మధ్యకాలంలో తాను ఇల్లు మాత్రమే కొనుగోలు చేశానని, ఏసీబీ దాడులను న్యాయపరంగా ఎదుర్కొంటానన్నారు. ఏసీబీ సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి కమల్ అందిస్తారు. ఇరిగేషన్ కార్యాలయంలో చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్నటువంటి సురేష్ కుమార్ ఇంటిపై ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు, సోమాజిగూడలోని రేఖా అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడన్నటువంటి ఆరోపణలపై అధికారులు ఈ ఉదయం నుంచి కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఆ ఏసీబీ అధికారుల సోదాలు ఏ విషయాలు బయటపడతాయి అన్నది కూడా చూడాల్సిన. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సురేష్ కుమార్ గారు ప్రస్తుతం మనతో. సార్ చెప్పండి, ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాయన్న ఆరోపణలపై ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. అంటే నిజంగా మీరు ఎక్సెస్ అసెట్స్ ఉన్నాయంటారా? లేదండి, నా పరంగానైతే లేదనే చెప్తాను నేను. ఎందుకంటే బాబు ఎన్ఆర్ఐ, నేను కొన్నది ఏం లేదు. నేను డిఈ ఉన్నప్పుడు ఒక ఫ్లాట్ కొనుక్కున్న కరీంనగర్లో. సబ్సిక్వెంట్గా నేను కొన్నది ఏమి కూడా లేదు. అన్నీ వెరిఫై చేసుకోవచ్చు. లెట్ ఇట్ గో బై యాక్షన్. అంటే మీ రికార్డ్స్ ప్రకారం ఎక్కడెక్కడ మీ అసెట్స్ ఉన్నాయంటారు? నాకు కరీంనగర్లో 2 ప్లాట్లు ఉన్నాయి. నేను జేఈ ఉన్నప్పుడు 95లో కొన్నాను 2 ప్లాట్లు. వాటి వాల్యూ అప్పుడు 30,000 40,000. సబ్సిక్వెంట్గా ఒక ఫ్లాట్ కొన్నానండి, అది కూడా 5-6 lakhs అప్పుడు. ఇంకా తర్వాత నేనేం కొనలేదు, నా పేరు మీద ఏమీ కూడా నేను కొనలేదు. ఎన్ఆర్ఐలు వాళ్ళన్నీ కూడా అకౌంట్ పరంగానే చేసుకున్నాడు. బాబు కట్టిన ఇంట్లో ఉంటున్నాను నేను కరీంనగర్లో, ఆయన కట్టుకున్న ఇంట్లో నేను ఉంటున్నాను. ఇక్కడ రెంటెడ్ ఇది టోటల్గా ఫర్నిచర్తో సహా రెంట్ తీసుకున్నాను. ఆఫీస్కు దగ్గరలో ఉంటుందనే దీంతో తీసుకున్నాను సార్. ఓకే, నేను చెప్పేది ఏం లేదు సార్. యాజ్ పర్ రికార్డ్ అంటే మీరు చూపించుకున్న దాని ప్రకారం ఎంత ప్రాపర్టీస్ ఉంటాయి మీకు? అదే సార్ చెప్తున్నా కదా, నేను ప్రొక్యూర్ చేసిన 2 ప్లాట్లు ఒక ఫ్లాట్, 2 ప్లాట్లు ఒక ఫ్లాట్. వాటి వాల్యూ 10 లక్షల కన్నా మించి ఉండదు కొన్నప్పుడు. మిగతాదంతా మీ అబ్బాయి ఎన్ఆర్ఐగా ఉండి సంపాదించింది అంటారా? ఆయన కూడా ఎక్కువ లేదు సార్. ఆయన కూడా 3-4 ప్లాట్లు ఉన్నాయి కరీంనగర్లో. ఒక ఇల్లు కట్టుకున్నాడు అంతే. ఆయన కట్టిన ఇంట్లో రెంట్కి ఇచ్చాము కొంత, మేము మిగతా పోర్షన్లో నేను ఉంటున్నాను. అంటే లాకే ఉంటుంది. ఆయన వస్తే ఆయన ఉంటాడు, నేను వస్తే నేను ఉంటాను. ఏసీబీ సోదాల పైన ఏం చెప్పదలుచుకుంటారు మీరు? వాళ్ళ కంప్లైంట్ మీద వాళ్ళు రొటీన్గా వచ్చింది సార్, దాని మీద ఏం లేదు. లెట్ ఇట్ గో ఆన్. సరే, సబ్సిక్వెంట్గా నేను ఎవ్రీథింగ్ విల్ బి ప్రూవ్డ్ అని అనుకుంటున్నాను. ఇది మొత్తానికి సురేష్ కుమార్ చెప్తున్న దాని ప్రకారం ఎన్ఆర్ఐగా ఉన్నటువంటి తన కుమారుడు సంపాదించినటువంటి ఆస్తి అంటూ కూడా చెప్తున్నారు. మనం చూడొచ్చు, ఏసీబీ అధికారులు మాత్రం ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడన్నటువంటి ఆరోపణపై ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ఈ ఉదయం నుంచి సోమాజిగూడలోని రేఖా అపార్ట్మెంట్లో ఉన్నటువంటి పెంట్ హౌస్పై సోదాలు నిర్వహిస్తారు. మనం చూడొచ్చు, ఏసీబీ అధికారులు ఆయన ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు. ఆదాయానికి సంబంధించినటువంటి ధృవపత్రాలు, ఎక్కడెక్కడ బ్యాంకు ఖాతాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి అన్నది కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. సోమాజిగూడలో ఉన్నటువంటి రేఖా అపార్ట్మెంట్ పెంట్ హౌస్లో ఉన్నటువంటి ఆయన సురేష్ కుమార్ ఇంటిపై ఏసీబీ అధికారులు ఈ ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. ఇంట్లో ఉన్నటువంటి అన్నిటిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఆయనకు సంబంధించినటువంటి బ్యాంకు లావాదేవీలు పరిశీలిస్తున్నారు. మరోవైపు ఇక సోమాజిగూడలోని ఆయన నివాసంతో పాటు మరో 3 ప్రాంతాల్లో కార్యాలయం, మరో 3 ప్రాంతాల్లో ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మనం చూస్తున్నటువంటి దృశ్యాలన్నీ కూడా సురేష్ కుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు చేస్తున్నటువంటి సోదాలకు సంబంధించినటువంటి దృశ్యాలు. సోమాజిగూడలో ఉన్నటువంటి సురేష్ కుమార్ ఇంట్లో చూడొచ్చు మనం బంగారంతో పాటు కొంత నగదును కూడా అధికారులు గుర్తించారు. వాటన్నిటికీ సంబంధించి సురేష్ కుమార్ నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఆయన చెప్తున్న దాని ప్రకారం కేవలం
తన కుమారుడు ఎన్ఆర్ఐగా సంపాదించాడు, నాకు గతంలో సంపాదించినటువంటి ఆస్తి తప్పితే ఇతర ఆస్తులు లేవని చెప్తున్నారు. కానీ అధికారుల వద్ద మాత్రం ఖచ్చితమైనటువంటి సమాచారంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఏకకాలంలో 4 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సోమాజిగూడలో ఉన్నటువంటి నివాసంలో సోదాలు జరుగుతున్నాయి. మరో 3 ప్రాంతాల్లో ఏకకాలంలో అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. మనం చూస్తున్నటువంటి దృశ్యాలన్నీ కూడా సురేష్ కుమార్ ఇంట్లో సోమాజిగూడలో ఉన్నటువంటి రేఖా అపార్ట్మెంట్ పెంట్ హౌస్ పై జరుగుతున్నటువంటి సోదాలు. మొత్తంగా అధికారుల దాడుల్లో ఈ సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో 3 ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయి. ఆయన ఆస్తులకు సంబంధించి ఏసీబీ అధికారుల వద్ద ఉన్నటువంటి సమాచారం స్పష్టంగా ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడు, అక్రమ ఆస్తులు కలిగి ఉన్నాడు అన్నటువంటి ఫిర్యాదుతో రంగంలోకి దిగినటువంటి ఏసీబీ అధికారులు ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నారు. దాడులు పూర్తయితే కానీ ఆయనకు సంబంధించినటువంటి ఆస్తుల వివరాలను కూడా వెల్లడించలేమని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఫన్నీతో కమల్, ఎన్టీవీ.